హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఒక జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. అంటే మనకి ఎవ్రీ హవర్కి కూడా పే చేస్తుంటారు అనమాట, హవర్లీ ప్రైస్ ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్ అనమాట, ఓకేనా. సో మీకు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇనిషియల్గా రోల్ వచ్చేసరికి సోషల్ మీడియా కంటెంట్ అవైలబుల్ అనమాట, ఓకేనా. సో మనకి ఒక జాబ్ వచ్చేసరికి సోషల్ మీడియా కంటెంట్ అవైలబుల్ అనమాట. అండ్ కంపెనీ వచ్చేసరికి అలైనర్ అనమాట, ఓకేనా. సో ఈ అలైనర్ అనే కంపెనీ నుంచి మనకి సోషల్ మీడియా కంటెంట్ అవైలబుల్ అనే జాబ్ పోస్ట్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇది మీకు బేస్ అనమాట. బేస్ పే రేంజ్ వచ్చేసరికి పర్ అవర్కి మీకు $40 నుంచి $120 వరకు మీకు పే చేయడం జరుగుతుంది అనమాట పర్ అవర్కి వచ్చేసరికి, ఓకేనా. అంటే ఇక్కడ చూసుకుంటే అబౌట్ ద రోల్ అంటే రోల్ ఏంటి అంటే మీ యొక్క వర్క్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ సోషల్ మీడియా కంటెంట్ అవైలబుల్స్ టు రివ్యూ అండ్ రేట్ ఏఐ జనరేటెడ్ పోస్ట్ క్యాప్షన్స్ అండ్ కామెంట్స్ హెల్పింగ్ ఎన్షూర్ ఏఐ ప్రొడ్యూస్డ్ సోషల్ కంటెంట్ ఫీల్స్ న్యాచురల్, ఓకేనా. అంటే మీరు ఏఐ జనరేట్ చేసిన కంటెంట్ని మీరు రివ్యూ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో మీరు ఆ కంటెంట్ రైటా కాదా, ఆ యొక్క కేటగిరీ రైటా కాదా, కంటెంట్ కరెక్ట్గా ఉందా, అసెట్స్ మీడియా అయితే రైట్గా వాడిందా లేదా, సో ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేసి రివ్యూ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏఐ మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్టు అనమాట, ఏఐ జనరేట్ చేసిన రెస్పాన్స్. సో మీ యొక్క మెయిన్ జాబ్ వచ్చేసరికి అదే అనమాట. అండ్ మీరు చేసే జాబ్కి మీకు ఎవ్రీ అవర్ మీరు చేసే వర్క్ ఎవ్రీ అవర్కి పే చేస్తూ ఉంటారనమాట, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ఫుల్లీ రిమోట్ ఫ్లెక్సిబుల్ కాంట్రాక్ట్ రోల్ ఓపెన్ టు ఎనీ వన్ హూస్ ప్లగ్డ్ ఇన్ టు సోషల్ మీడియా అండ్ హ్యాస్ షార్ప్ సెన్స్ ఆఫ్ వాట్ వర్క్స్ ఆన్లైన్, ఓకేనా. సో మీకు జస్ట్ సోషల్ మీడియా గురించి బేసిక్ ఐడియా ఉంటే ఈ యొక్క జాబ్ మీరు అప్లై చేసేవచ్చు అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే నో మార్కెటింగ్ డిగ్రీ ఆర్ కంటెంట్ క్రియేషన్ బ్యాక్గ్రౌండ్ రిక్వైర్డ్, ఓకేనా. అంటే మీకు ఎటువంటి కంటెంట్ జనరేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా డిగ్రీ కానీ సోషల్ మీడియా రిలేటెడ్లో కానీ మీకు ఎటువంటి కూడా అలాంటివి ఏమి కూడా అవసరం లేదనమాట. మీకు జస్ట్ ప్యాషన్ ఉండి సోషల్ మీడియా గురించి మీకు మినిమం బేసిక్ ఐడియా ఉంటే మీరు హ్యాపీగా ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. జస్ట్ జెన్యున్ ఫీల్ ఫర్ ద సోషల్ మీడియా ల్యాండ్స్కేప్ అండ్ కమిట్మెంట్ టు క్వాలిటీ. జస్ట్ ఈ యొక్క క్వాలిటీ ఉంటే మీరు జస్ట్ హ్యాపీగా ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే అవర్లీ కాంట్రాక్ట్ అనమాట, ఓకేనా. సో మీకు ఎవ్రీ అవర్ అంటే మీరు ఎన్ని గంటలు పని చేస్తే అంత అమౌంట్ మీకు వస్తుంది అనమాట. అండ్ ఎవ్రీ అవర్కి వచ్చేసరికి మీకు $40 నుంచి $120 వరకు పే చేస్తారు అనమాట. $40 అంటే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 3,800 అనమాట, ఓకేనా. అండ్ లొకేషన్ వచ్చేసరికి రిమోట్ అనమాట. అండ్ కమిట్మెంట్ వచ్చేసరికి మనం మినిమం వచ్చేసరికి 10 to 40 అవర్స్ పర్ వీక్ అనేది టైం అనేది స్పెండ్ చేయాలన్నమాట. ఇందులో ఈ యొక్క జాబ్లో కానీ మనం క్వాలిఫై అయితే మినిమం వచ్చేసరికి 10 అనమాట, మ్యాక్సిమం వచ్చేసరికి 40 అవర్స్ అనమాట, ఓకేనా. సో 10 to 40 అవర్స్ మనం పర్ వీక్కి మన యొక్క టైం అనేది కమిట్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అంత టైం మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట పర్ వీక్ వచ్చేసరికి. సో ఇక్కడ చూసుకుంటే వాట్ యూ రివ్యూ ఏఐ జనరేటెడ్ సోషల్ మీడియా పోస్ట్, ఓకేనా. చెప్పాం కదా మీకు ఆల్రెడీ సోషల్ మీడియా పోస్ట్ క్యాప్షన్స్ కామెంట్స్ ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేసి రివ్యూ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో బాగుంటే బాగుందని చెప్పి బాగోలేదంటే బాగోలేదని చెప్పి మీరు ఆ కంటెంట్ని ఫ్లాగ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుందంటే సో ఆ ఏఐకి ఒక ఇలాంటి కంటెంట్ జనరేట్ చేయకూడదు అని చెప్పి మనం ఒక సిగ్నల్ ఇస్తున్నట్టు అనమాట. సో ఇదన్నమాట ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు మీరు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలి అంటే సో మీకు ఈ యొక్క అప్లై లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ నుంచి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ పేజ్ చూసుకుంటే మనకి అలైనర్ ఒక జాబ్ అనమాట, ఓకే. సో అలైనర్ డొమైన్లోకి మనం రీడైరెక్ట్ అవుతాం. అండ్ ఇక్కడ కూడా మీకు సేమ్ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ అప్లై నవ్ అని చెప్తుంది. సో అప్లై నవ్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఫామ్ అనేది వస్తుంది అనమాట. సో ఫామ్ ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. సో చాలా సింపుల్ జాబ్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఒక జాబ్ చేయొచ్చు. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.